దాని తర్వాత వద్దామనుకుంటే ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు. ఏ డేట్లో మీరు చేస్తారు, ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి. వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళ ఆల్టర్నేట్ షేర్ చేసుకోవటానికి. ఇవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి. ఓకే. అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్‌తోనే మనం కూడా వస్తున్నాం అంతే. కంపల్సరీ ఇప్పుడు అంటే అందరికి అది తప్పదా సార్? అది అందరికీ తప్పదు. ఇప్పుడు మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు. అంటే ఒక నెలలో వాళ్ళు 2-3 సినిమాలు చేయరు. మనం చేసుకోవచ్చు. ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి, దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకే. అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే అనే అంటే అలా అనుకోవచ్చా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసి ఓటీటీ చేతులకు వెళ్ళిందని చెప్పలేమండి. ఇప్పుడు సితారే జమీన్ పర్ ఉంది. అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వను, నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేశాడు కదా. అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి ఈక్వేషన్స్.